ఉమ్. నేను పంపిన కార్యము సఫలము చేయును. చాలు. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పోయిన వారం దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో క్రియ చేయడానికి, క్రియ జరిగించడానికి దేవుడు తన వాక్యాన్ని పంపుతాడు అనే మాట మనం ధ్యానం చేస్తూ, ఆ వాక్యం లేకుండా ఆ విత్తనాన్ని మన బ్రతుకులో హృదయం అనే పొలములో నాటుకొని, దేవుని యొక్క కృపావర్షంతో మన యొక్క హృదయం అనే కఠినమైన నేలను తడుపుకొని మెత్తన చేసుకొని మొలకెత్తడానికి మంచి వాతావరణాన్ని మనం ఏర్పరచుకొని, అది మొలకెత్తినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని మనం పోయిన వారం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం అనే విత్తనం మన జీవితంలో మొలకెత్తినప్పుడు దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు. విత్తనం మొలకెత్తకుండా మట్టి పెడ్డల కింద నలిగిపోయినా, కుళ్ళిపోయినా, పాడైనా అది మన జీవితాల్లో ఎలాంటి క్రియను జరగదు. మరి దేవుని యొక్క మాట నిష్ఫలం కాదు. అది ఏదైనా సరే ఖచ్చితంగా ఆయన నోట నుండి మాట వెలువడితే ఖచ్చితంగా క్రియ జరుగుతుంది. శూన్యంలో ఆయన సృష్టిని ఎలా చేశాడు? మాట ద్వారానే కదా. వెలుగును ఎలా చేశాడు? మాట ద్వారానే. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. ఒక మాటతో సర్వం జరిగింది. భూలోకం, సముద్ర జలచరాలు, భూజంతువులు, పక్షులు సమస్తం ఆయన నోట మాట నుండి పుట్టినవే. ఒక మాట అంటే చాలు సృష్టి జరుగుతుంది. ఆ మాట మీద నిలబడే, ఆ మాట కోసమే యాయీరు అనే వ్యక్తి దేవుని వెంటబడి దేవుని యొక్క మాట మీద నమ్మకం ఉంచి చనిపోయిన తన కుమార్తెను బ్రతికించుకున్నాడు. దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా అది కార్యం జరుగుతుంది. కాబట్టి ఆ మాట దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి పొందుకొని అది నెరవేర్చబడ్డానికి కావలసిన వాతావరణాన్ని, హృదయ శుద్ధిని, ప్రార్థన కాపుదలతో ఆ విత్తనాన్ని మనం కాపాడుకుంటే అది మొలకెత్తితే దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పుకున్నాం. అయితే ఎందుకు వాక్యము మన బ్రతుకులో నిష్ఫలమవుతుంది? దేవుడు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలం కాదు అని బైబిల్లో రాయబడింది. ఏబు గ్రంథం 42:2 ఉంటుంది, నీ ఉద్దేశించిన ఏది కూడా నిష్ఫలం కానేరదు అని రాయబడి ఉంటుంది. ఆయన ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలం కానేరదు. మరి ఎందుకని మన బ్రతుకుల్లో దేవుని కృప నిష్ఫలమవుతుంది, దేవుని ప్రేమ నిష్ఫలమవుతుంది, దేవుని కార్యాలు నిష్ఫలమవుతున్నాయి, దేవుని యొక్క స్వస్థతలు నిష్ఫలం అంటే ఫలం లేకుండా, అది మనం అనుభవించకుండా పోతున్నాయని అర్థం. ఫలము అంటే పూర్తిగా పండి తినడానికి, లేకుంటే అది ఇంకొక విత్తనాన్ని, ఇంకొక దాన్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన శక్తిని కలిగిన స్థితే కదా. ఇప్పుడు మామిడి పండు ఉంది, బాగా పండిన తర్వాత తింటారు, దాంట్లో విత్తనం ఉంటుంది, అది నాటితే మళ్ళీ ఇంకొక చెట్టును మొలకెత్తుతుంది. తర్వాత అది పెరిగి పెద్దదైన తర్వాత మళ్ళీ దానికి పండ్లు కాస్తాయి, మళ్ళీ ఆ పండ్లలో ఉన్న విత్తనాలు మళ్ళీ ఇంకో చెట్లు. అట్లా ఫలం అనేది అభివృద్ధి పొందడానికి సాదృశ్యంగాను అనేకమైనటువంటి తన లాంటి ఫలాలను ఉత్పత్తి చేయడానికి సామర్థ్యాన్ని కలిగిన స్థితి అనే అర్థం ఫలము అనే దానికి. ఏదైనా సరే, ఇంకా ఫలాల గురించి మనం చూస్తే రకరకాలైన ఫలాలు ఉన్నాయి. మనము కష్టఫలం అంటే మన కష్టానికి ఫలం, అది జీతం కావచ్చు, కూలి కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. మనం ఆ పడ్డదానికి శ్రమ ఫలం, ఆ శ్రమ పడిన దానికి, మన నీతిగా బ్రతికిన దానికి నీతి ఫలం, పరిశుద్ధంగా బ్రతికిన దానికి పరిశుద్ధ ఫలం, విశ్వాసానికి విశ్వాస ఫలం. ఇట్లా రకరకాలైన అన్నీ కూడా ఫలాల గురించి బైబిల్లో చాలా ఉంటాయి. అంటే ఫలము అనేది ఎదుటి వారికి ఆనందింపచేసి వారికి ఉత్తేజన కలగజేసే ఒక స్థితి, ఖచ్చితంగా కార్యము జరిగించే ఒక స్థితి ఫలం. అందుకనే
విత్తువానికి విత్తనము ఆయన దయచేసే దేవుడు. కారణం ఏంటి? వారికి కావాల్సిన ఫలాన్ని వాళ్ళు పొందుకోవడానికి. మనం చదివిన దాంట్లో కూడా అక్కడ ఏముంటుందంటే, ఆ ఫలము ద్వారా భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్ల చేస్తుంది అని ఉంటుంది. ఆ విధంగానే అది నా నోటి నుండి వచ్చును నిష్ఫలంగా వ్యర్థంగా తిరిగి నా ఎద్దుకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును అని రాయబడింది. ఏ మాట అయితే, ఏ వచనమైతే ఆయన నోట నుండి వస్తుంది, ఖచ్చితంగా కార్యము జరుగుతుంది. మరి మన జీవితాల్లో ఆయన నోట నుండి పొందుకున్న ఏ వాగ్దానమో, ఏ వాక్యము ఎందుకు ఫలించట్లేదు? ఎందుకు నిష్ఫలమైపోతున్నాయి? దానికి ఫలాలను మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం? దానికి కార్యాలను ఎందుకు చూడలేకపోతున్నాం? ఎందుకు అవి మన జీవితంలోకి రాలేకపోతున్నాయో ఈరోజు ఎందుకు దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు, మన పట్ల ఆయన తలపెట్టిన సంగతులు, మన పట్ల ఆయనకున్న తలంపులు నిష్ఫలమైపోతున్నాయో మనం తెలుసుకోగలిగితే, ఓహో, దేవుని ఉద్దేశం ఇది నాది, కానీ నేను ఇలా లేను కాబట్టి, లేకపోతే ఇలా ఉన్నా కాబట్టి నిష్ఫలమైపోతున్నాయి అని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు తిరిగి ఇక మీదటే జాగ్రత్తగా బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యోబు గ్రంథంలో ఒక మాట చదివి దానికి ముందుగా వెళ్దాం. 42వ అధ్యాయం, యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం అనుకుంటాను. నీవు సమస్త క్రియలు చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటేని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలము కాదు. దేవుడు ఉద్దేశించింది ఏది నిష్ఫలం కాదు. మరి మన పట్ల ఉంటున్న దేవుని ఉద్దేశాలు ఎందుకు నిష్ఫలమైపోతున్నాయి? మరి ఎందుకని కార్యాలు మన జీవితంలో జరగట్లేదు? అనుకున్నవి ఆయన మన జీవితం జరిగించాలనుకున్న ఏది కూడా జరగకుండా, ఒకవేళ జరిగిన ఫలం లేకుండా పోతున్నాయి. కారణం ఏంటి? మన బైబిల్ ఏమో ఏదియో నిష్ఫలం కానేరదు అని రాయబడింది, కాదు. కానీ మన జీవితాల్లో చూస్తే ఆ ఫలాలను ఎందుకు పొందలేకపోతున్నాము? ఆయన నోట నుండి వచ్చిన మాట నిష్ఫలంగా తిరిగి వెనక మరలదు. ఖచ్చితంగా ఆయనకు అనుకూలమైన క్రియను జరిగిస్తుంది, కార్యాన్ని జరిగిస్తుంది. మరి కన్నీరు కార్చి ఏడ్చి బాధపడి దేవుని కనిపెట్టి పొందుకున్న కొన్ని వాక్యాలు, పొందుకున్న కొన్ని దర్శనాలు, పొందుకున్న కొన్ని ప్రార్థన అనుభవాలు మన జీవితాల్లో ఫలం లేకుండా పోతున్నాయి, నిష్ఫలం అయిపోతున్నాయి. ఆయన ఇచ్చిన మాట, ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం, ఆయన క్రియలు మన బ్రతుకులో, నా దేవుడు నా పట్ల ఇలా చేస్తాడు అని అనుకుంటే అది జరగట్లే. ఈ సంవత్సరం ఇలా ఉంటుందిలే దేవుడు ఖచ్చితంగా అనుకుంటే అది రావట్లే. ఇంకా బాధ, ఇంకా ఫలం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, అలా జరిగిపోతూ ఉంది. దుఃఖం, వేదనే జరిగిపోతుంది. ఎందుకని? మన బ్రతుకులో ఆయన మాట నెరవేర్చబడకుండా నిష్ఫలమైపోతున్నాయి. ఆయన చెప్పి నెరవేర్చలేని స్థితి చెప్పండి? దేవునికి అసాధ్యమైన కార్యం ఏదన్నా ఉందా? ఏమీ లేదు. ఆయన ఉద్దేశాలన్నీ కూడా ఏది కూడా నిష్ఫలం కాదు అని రాయబడింది. ఆ విధంగానే ఆ నోట నుండి వచ్చే మాట ఖచ్చితంగా కార్యం జరిగిస్తుంది. వెలుగు కలుగును కాకంటే కలిగింది. ప్రతిది కూడా ఆయన నోటి ద్వారా ప్రతి సృష్టిని సృష్టించాడు, జీవాన్ని. ఏదైనా సరే, లాజరు బయటికి రా అంటే వచ్చాడు, చిన్నదాన లే అనగానే లేచాడు. ఆయనకు ఆయన నోటుకున్న మహత్యం అలాంటిది. అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు, మాటతో సమస్తాన్ని చేయగలిగిన దేవుడు మన జీవితాల్లో ఆయన ఉద్దేశించినవి, మన జీవితాల్లో ఆయన పలికినవి, మన జీవితాల్లో ఆయన చెప్పినవి, మన జీవితాల్లో ఆయన కోరినవి ఎందుకని నిష్ఫలమైపోతున్నాయి? చెప్పి నెరవేర్చలేకపోవడమా? కాదుగా. ఎందుకు నిష్ఫలమైపోతున్నాయో ఈరోజు మనం
వాక్యములో నుండి కొన్ని సత్యాలను గ్రహించగలిగితే చాలా జాగ్రత్త పడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా కొన్ని మాటలు మీకు ముందు చెప్పనివ్వండి, కారణాలు వాటికి చెప్తాను. ఇజ్రాయేల్ ప్రజలు రాజు కావాలని కోరుకున్నారు. రాజు కావాలని కోరుకున్నాడు. వాస్తవానికి దేవుడికి ఇష్టం లేదు నేనే వారికి రాజుగా ఉండాలని. కానీ సమూయేలు అంటాడు, వాళ్ళు నన్ను విసర్జించారయ్యా, నేను రాజుగా ఉండాలని ఆశపడట్లేదు, సరే వారు కోరుకున్నట్లుగానే వారికి రాజును నియమించు అని చెప్పాడు. ఇప్పుడు ఎప్పుడైతే రాజు కావాలని కోరుకున్నాడో దేవుడు కూడా వాళ్ళ ఉద్దేశాన్ని అర్థం చేసుకొని రాజును నియమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజును ఈయనే వెతికి పట్టుకున్నాడు. ఎవడైతే నా రాజ్యానికి రాజుగా బాగుంటాడో, నా ప్రజలను పరిపాలిస్తాడో అని ప్రజలను కాకుండా ఈయన జల్లడేసి, ఇతనైతే బాగుంటాడు. కేవలం గాడిదల కోసమే దేశాలు తిరిగిన వ్యక్తి తండ్రి మాటకు లోబడి తండ్రికి సంతోషాన్ని కలగచేయాలని ఇష్టపడి, పనికిరాని గాడిదల కోసం తండ్రి సంతోషం కోసం దేశాలు తిరిగిన వ్యక్తి నేను ఒక బాధ్యతను అప్పచెప్తే, ఒక శ్రేష్టమైన పని చెప్తే ఇంకా ఎంత బాగా పనిచేస్తాడు అని ఆ తగ్గింపును చూసి, ఆ యొక్క బాధ్యతను చూసి దేవుడు సౌలును ఎన్నుకున్నాడు. సౌలును ఎన్నుకున్నప్పుడు దేవునికి ఆలోచన అంటే సదాకాలం ఉండాలి. అవునా? అవునా కాదా? ఏంటో చాలా డౌట్గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఒక మాట చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం అనుకుంటాను, లేకుంటే 13 ఏమో. చూడండి, 13వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం చదువుతా. 13. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడు యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. దేవుడు ఏమనుకున్నాడు? దేవునికి ఉద్దేశం ఏంటి? సౌలు నాకు ఇష్టానుసారంగా నేను ఒక తగ్గింపు కలిగి, ఒక బాధ్యతను ఎరిగి, తండ్రి చిత్తాన్ని చేయడానికే శ్రమపడిన వ్యక్తి నా రాజ్యానికి రాజుగా చేస్తే, నియమించుకుంటే ఇంకా చాలా జాగ్రత్తగా ప్రజలను పరిపాలిస్తాడు, శ్రద్ధ కలిగి వారి పట్ల బాధ్యత ఎరిగి ప్రజలను యోగక్షేమాలు చూసుకుంటాడని ఎన్నిక లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి సౌలును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నిక లేని గోత్రం, అప్పటికి వెలివేయబడిన స్థితి. అలాంటి గోత్రమైనప్పటికీ తన ప్రజలే తిరస్కరించే స్థితులు ఉండినప్పటికీ దేవుడు అతన్ని తిరస్కరించకుండా, దేవుడే ఎక్కడైతే అవమాన పాలయ్యారో ఆ దేశానికే, లేకుంటే ఆ గోత్రాలకే, ఆ గోత్రాన్ని ఏం చేశాడంటే శిరస్సుగా ఉంచాడు, రాజుగా ఇచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సౌలును రాజుగా నిర్ణయించుకున్నప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి చెప్పండి? సౌలును రాజుగా నిర్ణయించినప్పుడు ఏమనుకున్నాడు? ఇతని రాజ్యం సదాకాలం ఉంచాలి అనుకున్నాడు. ఆయన తలంపు, ఆయన ఉద్దేశం. ఆయన రాజ్యం అంటే ఇశ్రాయేలుల మీద ఒక రాజు అనేవాడు ఇక మీదట సదాకాలం ఉంచాలి. అతని తర్వాత అతని కుమారులు లేకుండా అతని సంతానం సదాకాలం ఒక రాజులుగా పరిపాలించాలని దేవుడు తలంచి ఉన్నాడు, అనుకున్నాడు, ఉద్దేశించాడు. మనం ఏం చదివాము ఇంతకుముందు? ఆయన ఉద్దేశములన్నీ ఏది కూడా నిష్ఫలము కాదు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే నీ రాజ్యము నిలవదు, నీ రాజ్యము నిలవదు. నేను అనుకున్నాను నేను ఉంచాలని, కానీ నేను చెప్పినట్లు నువ్వు వినలేదు కాబట్టి నిన్ను తీసివేస్తున్నాను. ఇప్పుడు దేవునికి ఉద్దేశము ఇప్పుడు ఆయన నిష్ఫలమైందా? రాజుగా అసలు రాజునే లేకుండా చేశాడా? చెప్పండి. ఇశ్రాయేలు కోరిక ఏంటి? మాకు రాజు కావాలి. దేవుడు ఆశించిందేంటి? వారికి ఒక రాజును నియమించాలి, ఆ రాజు ద్వారా రాజ్యాలను స్థాపించాలి, స్థిరపరచాలి, తన కార్యాలను చూపించాలి అని అనుకున్నాడు.
రాజును నియమించడం అనేది ఇశ్రాయేల్ ప్రజల కోరికైనా, శాశ్వతంగా ఒక రాజు ఉండాలి అని దేవుడు తలంచాడు. కాబట్టి సౌలు దేవునికి విరోధంగా బ్రతికిన రాజుగా ఉండకుండా విసర్జించాడు, కానీ పూర్తిగా ఇశ్రాయేలుకు రాజుకు అంటే అసలు ఏ రాజును కూడా లేకుండా చేయలేదు. అంటే దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం నిష్ఫలమైందా? అంటే నిష్ఫలం అవడం అంటే ఇంకా వీడికి రాజు ఉంచితే ఇంక అంతే, కాబట్టి రాజు లేదు, రాజ్యం లేదు, ఇంకంతే అని రాజును రాజ్యాన్ని తీసేశాడా? తీసివేయలేదు. ఇప్పుడు దేవుడిచ్చిన కృపను, దేవుడిచ్చిన ఆధిక్యతను నిష్ఫలం చేసుకున్నది ఎవరు? ఫలం లేకుండా చేసుకున్నాడు. దేవుడు ఎన్నిక లేని గోత్రంలో ఉంటే ఆయన ఎన్నుకొని ఏరు కోరి పిలుచుకొని శ్రేష్టమైన దాన్ని ముందే సిద్ధపరిచి ఉన్నతమైన స్థలంలో కూర్చోబెట్టి ఆహారాన్ని ఇచ్చి ఆయన నడవలసిన మార్గాన్ని బోధించి ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడు ఆత్మతో నింపి క్రొత్త మనసుని ఇచ్చి ఒక పౌరుషం కలిగి ప్రజల కోసం బ్రతకగలిగిన ఒక ఉన్నతమైన స్వభావాన్ని సౌలుకి ఏర్పరిస్తే సౌలు మాత్రం దేవునికి లోబడకుండా, దేవునికి చిత్తాన్ని గ్రహించకుండా ఏం చేస్తాడంటే సొంత పని చేసి తనకు నచ్చినట్టుగా చేసి తన బ్రతుకులో దేవునికి ఉద్దేశాన్ని నిష్ఫలం చేసుకుని ఉపయోగించుకోలేకపోయాడు. సో ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుంది? దేవుడు ఉద్దేశించి ఏది కూడా నిష్ఫలం కాదు. మనం కాకపోతే ఇంకొకరిని, వారి కాకపోతే ఇంకొకరిని ఆయన క్రియను జరిగించుకుంటాడే తప్ప అది మాత్రం అది నిష్ఫలం కాకుండా అని జాగ్రత్త పడుతూనే ఉంటాడు. ఆయన రాజు కాకపోతే ఇంకొకరు, అంతేనా? మనలాంటి వాళ్ళు బోర్డులో నేను కాక ఇంకెవరు లేరు అనుకోవడానికి లేదుగా. దేవుని దగ్గర ఆప్షన్స్ ఉంటూనే ఉంటాయి. వీడు కాకపోతే ఇంకొకడు ఇంకా మంచివాడు. కాబట్టి మన జీవితంలో ఎందుకు దేవుడు ఉద్దేశించింది నిష్ఫలమైపోతుంది? ఇప్పుడు సౌలు పట్ల దేవుడు ఏమనుకున్నాడు? సదాకాలం ఉండాలని నిర్దేశించుకొని ఉద్దేశించి స్థిరపరచాలని కోరిక సౌలు జీవితంలో నిష్ఫలమైపోయింది. అది ఎవరు చేసుకున్నారు? సౌలు చేసుకున్నాడు. అంటే మన జీవితాల్లో దేవుడు మన మొదట ఉన్న నమ్మకత్వాన్ని బట్టి, చాలా జాగ్రత్త వినండి, మొదట నువ్వు కనపరిచినటువంటి తగ్గింపును బట్టి, ప్రార్థన జీవితాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి, ప్రత్యేకించుకున్న దాన్ని బట్టి దేవుడు నీకు అంటూ నీ పట్ల ఒక ఆలోచన కలిగి విని ఇలా చేయాలి, ఇలా ఉంచాలి, ఇలా వాడుకోవాలని అనుకుంటాడు. కాస్త పెరగగానే మనం దేవునికి లోబడకపోతే అబ్బో మొదటే లోబడలేదు, ఇంకా ఇచ్చిస్తే, ఇంకా అది చేస్తే, ఇది చేస్తే కష్టం. నేను చెప్పినట్టు వినేవాడు నాకు కావాలి, కానీ వాడి ఇష్టానుసారంగా ప్రతివాడు నాకెందుకు అనుకొని దేవుడు మనల్ని విసర్జిస్తాడు. దేవుడు సదాకాలము ఉండాలని ఆశపడి కోరి ఏర్పరిచి తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని అన్నీ తెలియజేసిన దాన్ని అర్థం చేసుకోకుండా ఆ కృపను, ఆ భాగ్యాన్ని చాలామంది నిష్ఫలం చేసుకున్నట్లుగా బైబిల్లో ఉంది. ఆయన ఉద్దేశించింది ఏది నిష్ఫలం కాదు, కానీ మనమే మన క్రియల వలన దాన్ని నిష్ఫలం చేసుకుంటాం. ఒకటి, సౌలు దేవుని కృపను నిష్ఫలం చేసుకున్నారు. రెండవ వ్యక్తి కూడా నేను చదువుతాను, చూడండి. ఈ సౌలు గురించి ఇంకొక మాట చదువుతాను, దాని తర్వాత ఎందుకు మన జీవితాల్లో కార్యాలు నిష్ఫలం అవుతాయో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. 16వ అధ్యాయం, 15వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలోనే ఇంకొక మాట సౌలు విషయంలో. అది చెప్పిన తర్వాత ఇంకొక వ్యక్తి గురించి మీకు చెప్తాను. 22వ వచనం, 15:22లో అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. చూడండి 24వ వచనంలో,
అక్కడే యెహోవా 23 వచ్చిన కింది భాగంలో, యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. దేవుని యొక్క మాటని విసర్జించాడు, వినలేదు. దాని కారణాలు ఏమైనా ఉండవచ్చు, కాబట్టి దేవుడు అతన్ని విసర్జించాడు. రెండవదిగా అదే రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 13వ అధ్యాయం చదవండి. 11వ అధ్యాయంలోనే రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం నేను చదువుతాను. అయితే యెరోబాము అని ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడకు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నియమించాడు. యెరోబాము కూడా మొదట నమ్మకంగానే ఉన్నాడుగా. అంటే సొలొమోను అప్పచెప్పిన భారమైన పని, కష్టమైన పని చాలా సమర్థవంతంగా పని చేసినట్లుగా మనం చూస్తాం. యెరోబామును దేవుడు ఏర్పరచుకోవడానికి గల కారణం ఏంటంటే అప్పచెప్పిన పనిలో నమ్మకంగా బ్రతకడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పనిలో మన నమ్మకంగా ఉంటే ఏం చేస్తాడు? దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు, దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. దేవుడు మనం చేస్తున్న ఆ డెడికేషన్, ఆ పనిలో ఉన్న అంకిత భావాన్ని దేవుడు చూసి ఇంకో కాస్త సామర్థ్యాన్ని ఇస్తాడు, ఇంకా ఎక్కువగా మనల్ని ఇస్తాడు. మనం ఉద్యోగం చేసే చోట కూడా మనం బాగా కష్టపడి బాగా పని చేస్తే ప్రమోషన్, ఓహో వీళ్ళు ఈ పని చేస్తారు, ఇంకొద్దిగా ఇచ్చిన చేస్తారని మన సామర్థ్యాన్ని బట్టి మనకు ప్రమోషన్స్, మనలో హెచ్చించబడడానికి ఉంటుంది. అట్లానే యెరోబాము విషయంలో కూడా సొలొమోను అప్పటికి యవనుడిగా ఉంటున్నప్పుడు చాలా నమ్మకంగా పనిచేస్తుంది. చాలా భారమైన పని అయినా సరే కష్టపడి నమ్మకంగా చేస్తున్నాడు అని అప్పచెప్తా పని చేస్తున్నాడు. అయితే దేవుడు ఎప్పుడైతే సొలొమోను దేవుడికి వ్యతిరేకంగా మారాడో, దేవుడు ఏమనుకున్నాడంటే ఈ రాజ్యం 2 ముక్కలుగా చీల్చాలి అనుకున్నప్పుడు 10 గోత్రాలను ఎవరికి ఇచ్చాడు? యెరోబాముకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే యెరోబాము మొదట చాలా సమర్థవంతంగా కనిపించాడు, నమ్మకంగా కనిపించాడు, చేసి ఇచ్చిన పని విషయంలో బాధ్యత కలిగి బ్రతికాడు. భారమైన పని అయినా సరే నమ్మకంగా జరిగించాడు, సనగలేదు, గొనగలేదు. అందుకనే ఎవరైనా సరే నమ్మకంగా పని చేసే వారికే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. అది ఎక్కడైనా సరే, ఇంట్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, ఎక్కడైనా సరే ఒక వ్యక్తి నమ్మకంగా ఉన్నాడు అన్నప్పుడే ఇంకొక అడిషనల్గా ఆ బరువు అనేది పెరుగుతూ ఉంటుంది. చెప్పిన మాట వినకుండా, లోబడకుండా, నిర్లక్ష్యంగా ఉన్న వాడికి ఎవరు చెప్పరు కదా ఆ పని. దేవుడు కూడా అంతే. వీళ్ళైతే నమ్మకంగా చేస్తారు, కట్టుబడి ఉంటారు, అర్థం చేసుకుంటారు, లోబడి బ్రతుకుతారు అని దేవుడు ఎవరైతే అనుకుంటాడో దేవుడు వారికి ఆ పని అప్పచెప్తాడు. యెరోబాము మొదట చాలా నమ్మకంగా ఉన్నాడు, తగ్గించుకొని ఉన్నాడు, చెప్పిన పనులనే చేశాడు. అయితే ఆ టైంలో దేవుడు దృష్టి ఆయన మీద ఉండి ఏం చేశాడంటే, ఇప్పుడు చూడండి అదే అధ్యాయంలో ఈ అహియా అనే ఒక ప్రవక్తను దేవుడు పంపిస్తే ఈయన ఒక కొత్త వస్త్రం ధరించుకుని వెళ్ళి 30 వచనం చూడండి, 11:30. అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లను, ఈ 10 తునకలు నీవు తీసుకును, ఇశ్రాయేలుల దేవుడిని యెహోవా సెలవిచ్చినదేమనగా, చూడండి 34 చదువుతాం. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చిందేమనగా అని 34 చదువుతాం. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకుని నా సేవకుని దావీదునకు నా ఆజ్ఞను అనుసరించి నా కట్టడలను ఆచరించిన గనుక దావీదును జ్ఞాపకము చేసుకొని అతని దినములన్నీ అతని అధికారిగా ఉండనిత్తును. అయితే అతని కుమారుని చేతులుండి రాజ్యను తీసి అందులో నీకు 10 గోత్రములను ఇచ్చేదను. అంత మాత్రం కాకుండా 37 వచనంలో అంటాడు, నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయొచ్చు, ఇశ్రాయేలు వారి మీద రాజువైందువు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని
అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలు గైకొని ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమునకు శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించేదను. చూడండి, ఒక దాసునికి వచ్చిన భాగ్యం అండి. ఒక దాసుడు, సొలొమోను ఇంట ఒక దాసుడు, ఒక పనివాడికి ఇచ్చిన భాగ్యం. దావీదు పట్ల చూపించినట్లుగా దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నీకు చూపిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని శాశ్వతంగా నీకు ఇస్తానని చెప్పి ఇస్తే, మళ్ళీ దాసునికి అంత భాగ్యం కలిగితే ఈ దాసుడు ఏం చేశాడు? 13వ అధ్యాయంలో చూడండి, 30వ వచనం, 12:30లో దాని వరకు ఈ రెండిట్లో ఒకదానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యం పాపమునకు కారణమైంది. అందరు యెరూషలేముకి వెళ్తున్నారని 2 విగ్రహాలు తీసుకుని వెళ్ళి అక్కడ ఏం చేశారంటే నాటి, అటు ఇటు వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండి ఇక్కడ పూజించండి అని చెప్పి దేవునికి విరోధమైన క్రియలు చేశాడు. కాబట్టి ఈ 14వ అధ్యాయంలోకి వెళ్తాం. చూడండి, ఇంకొక మాట, 14వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం నుంచి నేను చదువుతాను. 7వ వచనం, నీవు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసింది ఏమనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను జనములలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యము తీసి నీకు ఇచ్చి ఉండినను నా ఆజ్ఞలు గైకొని మనస్ఫూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక, నీకంటే ముందు ఉండిన వారందరికంటే అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తికి విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములు పెట్టుకొని నాకు కోపం పుట్టించితివి. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదికి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులను కానీ ఘనులు కానీ లేకుండా మగవారందరినీ యెరోబాము వంశము నుండి నిర్మూలన చేసి పెంట అంతైపోయినట్లుగా. ఏంటి అక్కడ రాయబడింది? ఒకడు అవతలకు దాన్ని ఊడ్చి వేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. పట్టణమందు యెరోబాము సంబంధులు మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. చూడు ఎంత దారుణం. ఏమనుకున్నాడు? దావీదుకి ఇచ్చినట్టుగా నేను నీ కృప చూపుతాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాడు, కానీ నీవు నా మాట విని నేను చెప్పినట్లుగా ఉంటే చాలు. ఇప్పుడు దేవుని కృప, దేవుని యొక్క కనికరం ఎవరికి వచ్చిందంటే, లోకంలో తమ్మును తాము ప్రత్యేకించుకొని దీనులుగా బ్రతుకుతున్న వారికేగా వచ్చింది. నీ దృష్టికి నీవు అల్పంగా ఉన్నప్పుడు అనే మాట కూడా ఉంటుంది అక్కడ. ఇంకొక సందర్భంలో అది సౌలు గురించి అనుకుంటా, నీ దృష్టి నువ్వు అల్పంగా ఉన్నప్పుడు నేను నిన్ను హెచ్చించాను అని సౌలుతో అంటాడు. అంటే మన స్థాయి కొద్దిగున్నప్పుడు చాలా నమ్మకంగా బ్రతుకుతామండి. కాస్త పెరగగానే, కాస్త అన్ని ఫెసిలిటేట్ అవ్వగానే ఇంకేముందిలే అన్నట్లుగా ఉంటాం. దేవుడు అట్లా ఉంటే ఇష్టపడ్డాడు. ఏ స్థితిలో ఉన్నా సరే దేవునికి నమ్మకంగా బ్రతకాలి దావీదులాగా. ఇప్పుడు యెరోబాము విషయంలో కానీ సౌలు విషయంలో కానీ దేవుని కృప ఎందుకు నిష్ఫలమైంది? ఎవరు చేసుకున్నారు నిష్ఫలం అంటే వాళ్ళే చేసుకున్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, దేవుడు మన పట్ల ఉన్న ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని, ఆయన ఉద్దేశాన్ని అది మారదు, కానీ మనమే దాన్ని నిష్ఫలం చేసుకుంటున్నాము. ఎందుకు చేసుకుంటున్నామంటే, ఒకటి దేవుడిచ్చిన ఆజ్ఞను గైకొనక, ఆయనకు లోబడక. ఎందుకు నిష్ఫలం చేసుకుంటున్నామంటే, ఎందుకు నిష్ఫలమైపోతుంది దేవుని కృప అంటే, దేవుని మాట వినకుండా కాస్త రాగానే సొంత పెత్తనం, సొంత ఇష్టం, సొంత ఆలోచన జరుగుతుంది. ఫస్ట్ సమూయేలు చెప్పినట్టు దావీదు విన్నాడు. కాస్త ప్రజలందరూ రాగానే, జనమంతా సమకూర్చబడగానే,
సైన్యం అంతా తనకు రాగానే ఇప్పుడు వాళ్ళను సంతోషపెట్టడానికి దేవుని మాటను లెక్క చేయలేదు సౌలు. జనులను సంతోషపెట్టినట్లుగా ఏమని చెప్పాడు, మొత్తం సమూల నాశనం చెయ్యి అంటే జనులు వచ్చి చెప్తారు, అన్నీ చంపుతాయి, దేవునికి ఇంకెక్కడి నుంచి తెచ్చిస్తామండి, కాబట్టి కుర్వీన వాటి ఉంచండి, ఏం కాదులే, దేవుడికేగా అర్పించేది అని చెప్తే జనులను సంతోషపడినట్లుగా దేవుని మాట లెక్క అంటే నిర్లక్ష్యం చేశాడు. మరి ఈరోజు మనము దేవుని సంతోషపడినట్లు బ్రతుకుతున్నామా, మనుషులను సంతోషపెట్టడానికి బ్రతుకుతున్నామా? అందుకనే మనుషులను సంతోషపరుస్తే నేను క్రీస్తు దాసుడిని కాకపోదునని పౌలు అంటాడు. మనం సంతోషపెట్టాల్సింది, మన నమ్మకంగా బ్రతకాల్సింది ఎవరి కోసము, ఎవరికి అంటే దేవునికే. ఎప్పుడు దేవుని కృప మన జీవితంలో నిష్ఫలం అవుతుంది అంటే దేవుని మాట వినకుండా మనుషుల మాట విని మనుషుల ఇష్టాన్ని నెరవేర్చడానికి మనం ఎప్పుడైతే దేవుని పక్కన పెడతామో దేవుడు మనల్ని పక్కన పెడతాడు. అది సౌలు జీవితంలో జరిగింది. రెండవది, ఇక్కడ యెరోబాము ఏం చేశాడంటే మళ్ళీ ఎక్కడైతే నా రాజ్యం పోతుందో అనుకొని చేయకూడని పని చేశాడు. అన్య దేవతను పూజించేటట్లుగా ప్రేరేపించాడు వాళ్ళని. అంత దూరం వెళ్ళడం కష్టం, ఇక్కడే ఉంది కదా, ఇవే మనం పూజించవచ్చని మళ్ళీ బయలుదేవతను పూజించడానికి వేరే దేవత పూజించడం వాళ్ళని ప్రేరేపించాడు. తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. దేవునికి అనుకూలంగా బ్రతకేటట్లుగా ప్రజల్ని చేయాలి, దేవునికి లోబడేటట్లుగా చేయాలి, అంతేకాని మనకు లోబడినట్లుగా మన ఇష్టానుసారంగా వాళ్ళు ఉండినట్లుగా మనం ఎప్పుడైతే దేవుని ప్రజలను మనకి ఇష్టానుసారంగా మార్చుకుంటాం అప్పుడు దేవుడు మనల్ని విసర్జిస్తాడు. యెరోబాము చేసింది అదే దేవుని సేవించడానికి పోకుండా తన్ను సేవించడానికి, తన రాజ్యంలో ఉండడానికి సొంత పెత్తనం చేశాడు, దేవునికి విరోధమైన క్రియలు చేశాడు. దీన్ని బట్టి దేవుని కృప కోల్పోయాడు. సో దేవునికి ఉద్దేశం ఎప్పుడు కూడా నిష్ఫలం కాదు, కానీ దాన్ని మనమే నిష్ఫలం చేసుకుంటుంటాము. దాన్ని అర్థం చేసుకోలేక మన జీవితాల్లో దాన్ని నెరవేర్చుకోలేకుండా ఆయన తలించిన తలంపు, కోరిన కోరికలు ఆశపడతాడు, కానీ ఆశ నెరవేర్చే విధంగా మనం బ్రతకలేకుండా దాన్ని ఏం చేస్తామంటే వ్యర్థపరుచుకుంటుంటాం. సో ఇప్పుడు ఏది కూడా నిష్ఫలం కాదు, కానీ మన జీవితంలో మనమే దేవునికి విరోధంగా బ్రతికి నిష్ఫలం. సో ఇప్పుడు ఎందుకు మన జీవితంలో నిష్ఫలం అవుతాయి అనేదానికి కొన్ని మాటలు నేను చాలా ఫాస్ట్గా చూపిస్తాను చూడండి. 1 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. చాలు నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక. సో అంధకార సంబంధమైన క్రియలు మన బ్రతుకులో ఉంటే మనం ఏమవుతామంటే నిష్ఫలం అవుతాం. ఏంటంట? అంధకార సంబంధం క్రియలు, చీకటి క్రియలు, పాపపు తలంపులు. అందుకని ఆదివారం కూడా అంధకారమైన మనసు, మన కన్ను చెడినదైపోతే మన దేహం అంతా చీకటమైపోయి మన తలంపులు, ఆలోచనలు, కోరికలన్నీ పాపిష్టిమయమైపోయి దేవునికి వ్యతిరేకమైన బ్రతుకులకు వస్తుంది. ఎప్పుడు మన బ్రతుకులో దేవుడు ఉద్దేశించినవి నిష్ఫలం అవుతాయంటే మనము అంధకార క్రియలలో పాలువారైతే మనం నిష్ఫలం అవుతాం. రెండవది, లేకుండా మత్తయి సువార్త చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం చూడండి. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే కానీ ఐకిక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. ఏంటంటే వాక్యం వింటాడు కానీ మనసులో ఏముంటాయి? బాధలు ఉంటాయి, ఐకిక సంబంధ విచారాలు, దేవుని మీద నమ్మకం ఉండదు, ఏదో ఒక బాధ, ఏదో ఒక దిగులు, ఏదో ఒక వేదన. అంటే ఇప్పుడు మన జీవితంలో లేవంటారు ఎన్నో ఉంటాయి, సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వీటిని బట్టి బాధపడుతూ
వీటిని బట్టి కృంగిపోతూ, వీటిని బట్టి నలిగిపోతూ, దేవుని కృప కోసం కనిపెట్టకపోతే అలాంటి వాడేమవుతాడంటే నిష్ఫలుడవుతాడు. ముళ్ళ పొదలు. ప్రార్థన చేయాలంటే కానీ మన ఇంట్లో ఉన్న సమస్యలు మనల్ని గుచ్చుతుంటే మనకి ప్రార్థన రాదు. కాబట్టి మన బ్రతుకులో ఆ విత్తనం నిష్ఫలమైపోతుంది. మన బ్రతుకు కూడా కనిపెట్టకుండా, ప్రార్థించకుండా నిష్ఫలమైపోతుంది. మన బ్రతుకులో ధన మోసం, వ్యామోహం, ఐహిక సంబంధ విచారాలు, కుటుంబం గురించి భారం, వేదన, వీటన్నిటిని బట్టి బాధపడుతూ ఉంటే అది ఏం చేస్తుందంటే వాక్యాన్ని మొలకెత్తకుండా చేసి నిష్ఫలం చేస్తుంది. మన బాధలే మనకుంటాయి, ఇంకెక్కడ దేవుని కృప మనకు ఆవరిస్తుంది. ఎప్పుడు మొలకెత్తాలి. కొన్ని వారం ఏం చెప్పుకోవడం, మొలకెత్తినప్పుడు ఆశీర్వాదం అనుకున్నాం కదా, కానీ మొలకెత్తకుండా విత్తనమే నిష్ఫలమైపోతుంది, కుళ్ళిపోతుంది, పాడైపోతుంది. కారణం ఏంటంటే మనమే కొన్ని ఐహిక సంబంధ విచారం, నేను, నా కుటుంబం, నా బాధకు ఎట్లా నీ భారం అంతా దేవుడి మీద వేయమంటే అయ్యాం, మనమే మోసుకుంటుంటాం. నీ భారము యెహోవా మీద మోపము అని రాయబడింది కదా. మోపం దేవుని మీద, ఆయన మీద మోపితే వాడిని పూర్ణ శాంతి గల వానికి చేస్తాను రాయబడింది. మనమైతే ఆయనకి అప్పచెప్పం, ఆయనకి ఎప్పుడు అది మనమే మోస్తుంటాం, మనమే బాధపడుతుంటాం, కృంగిపోతుంటాం, నలిగిపోతుంటాం. వాక్యం మన జీవితంలో ఫలపరంగా ఉండదు. మన జీవితంలో నిష్ఫలమైపోతుంది. ధన వ్యామోహం ఉందనుకోండి. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఉన్నాడు. దేవుని కృపను బట్టి ఒక శిష్యుడిగా 12 గోత్రములో సింహాసనంగా ఏర్పరచబడి సింహాసనాసీనుడై ఉండి రేపు రాజ్యాన్ని పరిపాలించి ఆధిక్యతను శిష్యులకు ఇచ్చాడు కదా. నాతో పాటు 12 గోత్రాలు వాళ్ళు 12 సింహాసనాల మీద ఉండి పరిపాలన చేస్తారు. అలాంటి ఉన్నతమైన భాగ్యం దేన్ని బట్టి పోగొట్టుకున్నాడు? డబ్బును బట్టి, ఆ కృపను పోగొట్టుకున్నాడు. గేహాజీ ఉన్నాడు. ఇప్పుడు ఏలీ దగ్గర ఎలీషా దగ్గర గేహాజీ, తర్వాత భారం, బాధ్యత అన్నీ కూడా మోయవలసిన వాడు. దేన్ని బట్టి పోగొట్టుకున్నాడు? ధనవ్యామోహం, బాధ. కుటుంబం ఎట్లా బతకాలి? మనం పోషించేవాడు దేవుడు. నమ్మకంగా ఆయన మీద ఆధారపడితే ఏ వ్యక్తిని ఆయన వదిలిపెట్టాడు. వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు దాన్ని తీరుస్తూ వచ్చే దేవుడు. కాకపోతే మన గుండెల నిండా మన బాధను ఉంచుకొని దేవుని మీద ఆధారపడకుండా ఉంటున్న దాన్ని బట్టి విత్తబడిన విత్తనం, దేవుని సంకల్పం మన జీవితంలో నెరవేర్చుకునేది నిష్ఫలమైపోతాయి. ఆ ఫలం నిష్ఫలమవుతుంది. అందుకని వాడు నిష్ఫలుడవుతాడు. ఎప్పుడు ఏదో ఒక బాధను పెట్టుకొని కృంగితుంటారు, కానీ బాధను పోగొట్టుకోవడానికి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి విడుదల పొంది సాక్షాత్కరంగా బ్రతకడానికి ఒక తెగింపు కలిగిన ప్రార్థన ఉండదు. ఆ తెగించుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసుకోవాలని ఆశ ఉండదు. ఎవరిని అడిగితే చాలు ఇంకా మొదలు పెడతారు లిస్ట్. సాయంత్రమైనా సరే ఆ బాధలు వింటే మనకి అంటే ఎదుటివారి జాలి మనకు జీవితాలు ఏమైనా క్రియేట్ చేస్తుందా? పోగొట్టే దేవుడు కదా, తీర్చే దేవుడు కదా. ఎంత బాధపడితే మాత్రం బాధపోతుందా? లేదు. తీర్చగలిగిన దేవుని పెట్టుకొని ఆయన దగ్గర రాకపోతే ఇంకేమనుకుంటాడు? ఎంత అవివేకంగా ఉంటుంది. ఇప్పుడు మా బ్లెస్సీ ఉన్నాడు అనుకోండి, వాడు నేను చదివిస్తున్నాను. ఇప్పుడు వాడు ఫీజు కట్టాలి, స్కూల్ ఫీజు కట్టాలి. నేను ఉన్నాను కాబట్టి కట్టింగ్ పెడతా ఉన్నారు, వద్దు నేను కడతానని ఎప్పుడో కట్టేశాను. కట్టేసి ఉంటే రేపు అందరూ కూడా కట్టని వాళ్ళు మీరు స్కూల్ ఫీజు కట్టండి అని చెప్పారు. వాడు వచ్చి రేపు స్కూల్ ఫీజు కట్టావా లేదా దిగులు పడుతున్నాడు అనుకోండి. ఇప్పుడు వాడు కట్టాల్సిన బాధ్యత నా మీద ఉన్నప్పుడు వాడు ఏడ్చి బాధపడడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? చెప్పండి. ఎందుకురా ఏడుస్తున్నావంటే రేపు మా మేడం ఫీజు కట్టాలన్నది, నువ్వు కట్టావా లేదో అంటే నవ్వి నేను ఎప్పుడో కట్టాను వెళ్ళి అడుగు అంటే అప్పుడు అట్లా ఏడుస్తుంటారు. మళ్ళీ లోక సంబంధమైన తండ్రే బిడ్డల పట్ల అంత బాధ్యత కలిగి ఎప్పుడు ఏదో అవసరం ముందుగా జాగ్రత్త కలిగి తీర్చాలి, ఇవ్వాలి అనుకున్నప్పుడు పరలోక సంబంధమైన దేవుడు ఎంతగా మన జీవితాలు క్రియ చేయాలని కోరుకుంటాడు. మనమే అవివేకంగా ఏడుస్తూ ఉంటాం. ఆయన చేస్తాడో లేదో, ఆయన ఇస్తాడో లేదో, ఆయన దగ్గర ఉందో లేదో, ఆయన దగ్గర ఉందో లేదో, ఉన్నాయో లేవో. ఎందుకంటే ఈ మధ్య హాస్పిటల్కి మేము అట్టెళ్ళాం ఇట్టెళ్ళే డబ్బులు ఖర్చు అయ్యి వాడేది అడిగానుకో, డబ్బులు అన్నీ అయిపోయినా అంటూ ఉంటాం.
వాడి కోరికలు విపరీతంగా ఉంటాయి. చిన్నపిల్లడు వాడికి ఏం తెలుసు? అంటే అన్ని డబ్బులు అయిపోయాయి. ఎవరికో చూపించాను. పోయిన నెల ఇంత ఖర్చయింది. అంతకుముందు ఇంత ఖర్చయింది. దాదాపుగా ఇంత ఖర్చయిందని వాడి ముందు ఎవరికో చూపిస్తే అది మనసులో పెట్టుకొని మా డాడీ ఫీజు కట్టాడో లేదో అని ఫీల్ అయ్యి బాధపడుతున్నాను. ఏది ఉన్నా సరే వాడు కట్టాల్సింది కట్టాలనే ఆలోచనలు ఉండరా? వాడు ఫీల్ అయితే వాడు కట్టుకోగలడా పోనీ? చెప్పండి. ఏమైనా సంపాదించు లేదు కదా. అంత అమాయకంగా ఉంటాం మనం కూడా. బాధ తీర్చగలిగిన దేవుడిని పెట్టుకొని ఆయనకి చెప్పకుండా, ఆయన ధైర్యంగా ఉండకుండా ఏడుస్తే లాభం లేదు. ధన వ్యామోహము లేకుంటే ఈ విచారం, దీన్ని బట్టి మన జీవితంలో దేవుని కార్యం, ఫలం, విత్తనం ఏమైపోతుంది? నిష్ఫలమైపోతుంది. ఇంకొకటి చూడండి, అంధకార సంబంధమైన క్రియలు ఉంటే మన జీవితాలు నిష్ఫలమైపోతాయి. అంత మాత్రం కాకుండా యూదాలాగా మనం అట్లా నిష్ఫలం చేసుకోకూడదు. తర్వాత ఇంకెప్పుడు నిష్ఫలం అయిపోతాయంటే, పేతురు రాసిన మొదటి పత్రిక, దానికంటే ముందు ఇది చూడండి, యాకోబు రాసిన పత్రిక 2:20 చూడండి. యాకోబు రాసిన చాలు. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలం. అంటే మన విశ్వాసంలో క్రియలు లేకపోతే విశ్వాస సంబంధమైన ఫలం ఏది మన బ్రతుకులో ఉండదు. దేవుని దగ్గర ఏదైనా పొందుకోవడానికి ఏది అవసరం? విశ్వాసమే కదా. విశ్వాసం అంటే నమ్మకం ఉంచడమే కాదు, దానికి తగ్గట్టుగా క్రియలు కలిగి ఉండడం కదా. నేను దేవుని నమ్ముతున్నాను అనుకుంటే కాదు, నమ్మిన వాడు. అందుకనే ప్రభునామం ఒప్పుకొని వాడు ఎవడో వాడు దుర్నీతి నుంచి తొలగిపోవాలి. ఒప్పుకోవడం వేరు, తొలగిపోవాలని ఆలోచన కలిగి ఉండాలి. దుర్నీతి నుంచి తొలగిపోవడం, ఒప్పుకున్నవాడు విడిచిపెట్టి క్రియలోకి రావాలి. నేను ఒప్పుకున్నాను నా దేవుడని అదే క్రియల పాపంలో బ్రతుకుతా. అందుకని అంటాడు, వ్యర్థుడా, నువ్వు నాకు విశ్వాసం ఉంది, క్రియలు ఏముంది అనుకుంటే నువ్వు క్రియలు లేని విశ్వాసము వ్యర్థం. అంటే మన జీవితాల్లో ఒకవేళ విశ్వాసులుగా పిలువబడుతూ ఆత్మ సంబంధమైన దేవుడు కోరుకున్నటువంటి, దేవుడు ఆశించినటువంటి క్రియలు లేకపోతే మన విశ్వాస ఫలము ఉండదు. ఆ విశ్వాసము నిష్ఫలం. ఏది పొందుకోం, ఏది మన జీవితంలోకి రాదు, ఏది మన జీవిత కార్యము జరగదు. ఏ క్రియలు ఉండాలి మన జీవితంలో అనే దానికి ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, ఇక్కడ నుంచి చదువుతాను చూడండి. రెండో పత్రిక అనుకుంటామ్మా. రెండో పత్రిక, మొదటి పత్రిక, రెండో పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసము నందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి ఎందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ దయను అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసు క్రీస్తును కూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్ములను సోమరులైనను నిష్ఫలులను కాకుండా చేయను. ఏ క్రియలు ఉండాలి అంటే సంపూర్ణమైన జాగ్రత్త. మన భక్తి పట్ల ఎలా ఉన్నామో ఆ ఒక సంపూర్ణమైన జ్ఞానం ఉండాలి, ఆలోచన ఉండాలి. ఆ జాగ్రత్త ఉండదు. చాలామంది ఇష్టానుసారంగా ఉంటారు. ఆ జ్ఞానం ఉండాలి. అందుకనే సద్గుణము, దీని గురించి మనం ఇంతకుముందు చాలా వారాలు విన్నాం, నేర్చుకున్నాం. మంచి సద్గుణాలు, మంచి గుణాలు మన జీవితాల్లో ఉండాలి. అది లేకపోతే వ్యర్థం. సద్గుణమునందు జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం, ఏం వాక్యం చెప్తుంది, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా పరిశుద్ధతను కాపాడుకోవాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఏ విధంగా గౌరవించాలి, ఎలా తగ్గించుకోవాలి, వాక్యం ఏమి చెప్తుంది, ఈ వాక్య జ్ఞానం, ఇవన్నీ మన జీవితంలో ఉంటేనే. అవి లేకపోతే మన విశ్వాసము
నిష్ఫలమైపోతుంది, వ్యర్థమైపోతుంది. మన అన్నీ కూడా నిష్ఫలమైపోతాయి. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఉద్దేశించింది ఏదైనా సరే నిష్ఫలం కావడానికి గల కారణం ఎవరంటే మనమే, మన క్రియలే. అంటే విశ్వాసానికి తగ్గ క్రియలు లేకపోతే విశ్వాసం నువ్వు ఏదైతే కోరుకుంటున్నామో, ఏదైతే ఆశపడుతున్నామో ఆ ఫలం పొందుకోలేము. ఆయన మాటకు లోబడి బ్రతకపోతే ఆయన ఉద్దేశాన్ని మన జీవితంలో సఫలం కాదు. సౌలు జీవితంలో అదే. సౌలు జీవితంలో ఏం లేవు అంటే దేవుని కూర్చుని జ్ఞానం, ఆయన చెప్పిన మాట వినాలని జ్ఞానం లేదు. ఆజ్ఞని అతిక్రమించాడు. అని 2 సందర్భాల్లో నీవు యెహోవా ఆజ్ఞని గై కొనకపోతేవి, చెప్పిన మాట వినకపోతేవి అన్నాడు. అంటే మన జీవితంలో ఏ స్థితిలో అయినా మనకు కలిగి ఉండవలసిన ప్రాథమిక లక్షణం అంటే దేవుని మాటకు లోబడి దాని ప్రకారంగా బ్రతకడమే, అంతే. అదే మనకు ఐశ్వర్యం. అని అదే మాట వింటే మనకు క్షేమం. మరి ఆయన వాక్యం వింటున్నాం, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకూడదు, ఇలా జరగవచ్చు, ఇలా జరగకూడదు, లేకుంటే ఇలా బ్రతకాలని ఎన్నో సంవత్సరాలకు విని ఆ ప్రకారం ఉండకపోతే దేవుని కార్యం మన జీవితంలో ఎందుకు ఫలవంతంగా ఉంటుంది? ఆ కార్యం ఎందుకు జరుగుతుంది? నిష్ఫలమైపోతుంటాయి. ఆయన ఉద్దేశించిన సంగతులు, ఆయన తలపెట్టిన కార్యాలు, ఆయన చేయాలనుకున్న ఏది కూడా మన బ్రతుకులోకి రాదు. కారణం ఏంటంటే అంధకారమైన క్రియలు మన బ్రతుకులు ఉన్నాయి, చీకటి క్రియలు మన జీవితంలో ఉన్నాయి. సౌలు జీవితంలో అవే ఉన్నాయి. అసూయ ఉంది, మోసం ఉంది. మోసంతో దావీదును వంచించి అల్లుడుగా చేసుకొని ఏదో విధ చంపాలి అనుకున్నాడు తప్ప ప్రేమతో కాదు కదా. ఇవన్నీ కూడా అంధకారమైన క్రియలు. వీటిని బట్టి దేవునికి తలంపు, దేవునికి చిత్తం మన బ్రతుకులు నిష్ఫలమైపోతుంది. కానీ ఆయన నోట నుండి వచ్చిన ఏ మాట కూడా తిరిగి వెనక్కి మరలదు అని రాయబడింది. మరి మన జీవితాల్లో ఎందుకు ఫలం లేకుండా పోతుంది అంటే మనమే క్రియలు లేని విశ్వాసం ఉందేమో, దేవుని మాటకు లోబడకుండా ఉండని వ్యక్తిత్వం ఉందేమో. ఇంకొక మాట, ఎందుకు నిష్ఫలం అయిపోతున్నాయనే దానికి నేను రాసుకున్న కొన్ని మాటలు ఏంటి అంటే, 1 అవిధేయత, దేవుని మాటకు లోబడకుండా. 2 మన సొంత నిర్ణయాలు. 3 దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం బ్రతకడం. తర్వాత దేవుని ఉద్దేశం తెలుసుకొని కూడా అలాగా మనము జీవించలేకపోవడం. చివరిగా ఏంటి అంటే, మీకు ఇది కొద్ది కష్టంగా ఉంటుంది, ఈ మాట అయితే చదువుతాను, దాని గురించి నేను పెద్దగా ఏం చెప్పను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల అది మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. నిష్ఫలం ఎందుకు అయిపోతుందంటే, కాపరి యొక్క మాట వినకపోతే, లోబడకపోతే, ఇష్టానుసారంగా బ్రతికితే ఆ కృప, దేవునికి మనం పట్ల చూపించే ఆ కృప అంతా కూడా నిష్ప్రయోజనం అయిపోతుంది, ఉపయోగం లేకుండా పోతుంది. చూడండి, సొంత నిర్ణయాలు సౌలు చేసినట్లుగా ఏం కాదులే అనుకొని చేశాడు, మనుషుల మాట విన్నాడు, దేవుని కృప నిష్ఫలమైపోయింది. యెరోబాము ఏం చేశాడు? వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నాడు, దేవునికి వ్యతిరేకమైన, నిష్ఫలమైపోయింది. యూదా ఏం చేశాడంటే ధన వ్యామోహాన్ని బట్టి దేవుని కృపను నిష్ఫలం చేసుకున్నాడు, గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇట్లా మనం చెప్పుకుంటే దేవుడు అనుగ్రహించింది వారి పట్ల సదాకాలం ఏదైతే కంప్లీట్గా వాళ్ళ జీవితాంతం ఇవ్వాలనుకుంటాడు, కానీ వాళ్ళే వాటిని నిష్ఫలం చేసుకున్నారు, ఉపయోగం లేకుండా చేసుకున్నారు. మరి మన జీవితాల్లో ఏది నీకు ఉంచాలని కోరుకుంటే ఈరోజు నీ క్రియలను బట్టి, నీ అవిధేయతను బట్టి, నీ అపవిత్రతను బట్టి, చెడుతనాన్ని బట్టి, ద్వేషాన్ని బట్టి, అసూయను బట్టి, వీళ్ళకా నేను ఇచ్చేది అవసరం లేదు, లోపడకపోతే నేను ఎందుకు ఇవ్వాలి, అవసరం లేదు, ఇంకొకరికి ఇస్తాను, తగ్గించుకున్నవాడికి ఇస్తాను, నా ఇష్టమని నెరవేర్చేవాడికి ఇస్తాను అనుకొని నీకు ఇవ్వవలసిన దాన్ని వేరొకరికి ఇచ్చారేమో. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఆయన ఉద్దేశించి ఏది కూడా నిష్ఫలం కాదు, కానీ మనమే వాటిని నిష్ఫలం ఉపయోగించుకోలేకపోతున్నాం.
అర్థం చేసుకొని ఉపయోగించుకోలేకపోతున్నాం. అలా నిష్ఫలం ఆయన చేసిన కార్యాలు నిష్ఫలం చేసుకున్నామేమో, ఆయన చిత్తాన్ని నిష్ఫలం చేసామేమో, ఆయన సంకల్పం నిష్ఫలం చేసుకున్నామేమో. దేవునికి లోబడకుండా, ఆయన మాట వినకుండా, క్రియలు లేకుండా, ఏదైతే విశ్వాసం ఉందో అమర్చుకోవాలో వాటిని అమర్చుకోకుండా, నడవాల్సిందో నడవకుండా, ఉండాల్సిందో ఉండకుండా, ఆయన ఉద్దేశించిన క్రియలు, కార్యాలు, పనులు, ప్రణాళికలు మన బ్రతుకులు నిష్ఫలం చేసుకుంటున్నామా? ఇప్పటికైనా మనం గ్రహించి, అవును ప్రభువా, ఏది కూడా నిష్ఫలం కాదు, కానీ మేమే వాటిని నిష్ఫలం చేసుకుంటున్నాం. ఇక మీద అలా చేయకుండా తిరిగి నీ కృపలో వాటిని సఫలం చేసుకోవడానికి నీ కృప అనుగ్రహించండి. దావీదు బతిమిలాడుకున్నట్లుగా, దావీదు కూడా తప్పిదం చేశాడు కదా, పాపం చేశాడు కదా, దేవునికి విరోధంగా బ్రతికాడు. కానీ వెంటనే ఒప్పుకొని, ప్రభువా నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకయ్యా, నిన్ను వదిలి నేను ఎక్కడికి పోతాను, కాళ్ళు పట్టుకుని ఏడ్చి ఇక మీదట ఆ పాపం చేయకుండా జాగ్రత్త పడ్డాడు. అలా ఉంటే మార్చుకునే దాన్ని బట్టి, తిరిగి బలపరచబడిన దాన్ని బట్టి, నమ్మకంగా బ్రతికిన దాన్ని బట్టి ఆయన మళ్ళీ మన జీవితంలో నూతన క్రియ చేస్తాడు. తలలు వంచండి. తలలు వంచిన మనం ఆయన ఉద్దేశించిన ఏవి కూడా నిష్ఫలం కానేరవు. కానీ ఎందుకు మన జీవితంలో జరుగుతున్నాయి, నిష్ఫలమైపోతున్నాయి. సంవత్సరాలు ఏ కార్యము మన బ్రతుకులో జరగకుండా, ఏ క్రియ మన జీవితంలో జరగకుండా, ఏ ఫలం మన బ్రతుకులకు రాకుండా, ఏ నెమ్మది మన జీవితంలోకి రాకుండా, ఏ సంతోషం మన బ్రతుకులకు రాకుండా నిష్ఫలమైపోవడానికి గల కారణం ఏంటి? నీ అవిధేయత, నీ సొంత నిర్ణయాలు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికే నీ తత్వం, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకొని కూడా నీ ఇష్టానుసారంగా బ్రతకాలనుకునే నీ కోరికలు, దేవుని క్రియలు నీ బ్రతుకులో సఫలం కాకుండా చేస్తున్నా. అన్ని విఫలమే. కాబట్టి ఈరోజు మనస్ఫూర్తిగా, అవును ప్రభువా, సదాకాలం ఏదైనా మాకు ఇచ్చే దేవుడు, ఉండాలని కోరుకున్న దేవుడు. కానీ ఈరోజు ఏది లేకుండా పోయిందయ్యా, ఏది లేకుండా పోయింది ప్రభువా. తిరిగి ఫలవంతంగా మార్చబడాలి. నరకబడిన మొద్దు ఏ విధంగా చిగురించబడిందో నా బ్రతుకులో నరకబడిన స్థితి, పోగొట్టుకున్న స్థితి నుంచి తిరిగి మొలకెత్తడం ప్రారంభించాలి. అతని వెంట్రుకలు తిరిగి మొలకెత్తడం ప్రారంభించినప్పుడు తిరిగి బలం వచ్చినట్లుగా ఈరోజు ఆయన సన్నిధిలోనైనా సరే, అవును ప్రభా, వెంట్రుకలు పెరగడం ప్రారంభించినట్లుగా బలం పెరగడం ప్రారంభించాలి. నిష్ఫలమైన క్రియల్లో ఉన్నాయేమో, అంధకారమైన క్రియలు నిష్ఫలులుగా చేస్తాయి. ఏ చీకటి పని, దేవునికి ఏ వ్యతిరేకమైన పని, దేవుడు వద్దన్న పని చేసుకుంటూ ఉంటే ఎప్పుడు నీ బ్రతుకు ఫలం వస్తుంది. వదిలి పెడదామా ఈరోజు? అవును ప్రభా, నీ యొద్ద నుండి, నీ నోట నుంచి వచ్చిన ఏ మాట కూడా నిష్ఫలం కాదు. కానీ నా బ్రతుకులు అన్నీ నిష్ఫలం అయిపోతుంది. కారణం నేనేనయ్యా. నా అవిధేయత, నా సొంత నిర్ణయం, నా సొంత ఆలోచనలు, నీ ఆజ్ఞను అనుసరించకుండా నా ఇష్టానుసారంగా బ్రతకడం, సేవకుని మాటకు లోబడకుండా నా ఇష్టానుసారంగా ఉండటం, వీటిని బట్టి చాలా క్రియలు నా బ్రతుకులో నిష్ఫలమైపోతున్నాయి. క్షమించండి ప్రభువా అని మనస్ఫూర్తిగా ఒప్పుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, అవును ప్రభువా, ఎందుకు నిష్ఫలమైపోతున్నాయో మాకు అర్థమైంది ప్రభువా. నువ్వు అనుకున్నది ఏది నిష్ఫలం కాదు, దాన్ని మేమే నిష్ఫలం చేసుకుంటున్నాం. సౌలు జీవితంలో సౌలు పట్ల సదాకాలం ఉండాలని కోరుకున్నారు. యెరోబాము పట్ల సదాకాలం ఉండడానికి సంతోషించారు. కానీ వాటన్నిటిని పోగొట్టుకున్నారు. రాజ్యం ఉంది కానీ రాజులుగా ఉండలేకపోయారు. నువ్వు యొక్క చిత్తం అలానే ఉండిపోయింది. సదాకాలం రాజ్యం అయితే ఉంది, ఏ రాజు సరిగ్గా లేడు. అవును ప్రభు, మా జీవితాల్లో నీ ఉద్దేశం సదాకాలం ఉండాలని, కానీ మేమే సొంత నిర్ణయాలు, సొంత పెత్తనాలు, సొంత ఉద్దేశాలు నీకు లోబడకుండా, అర్థం చేసుకోకుండా బ్రతికి పోగొట్టుకున్నామేమో. ఇక మీదటైన ప్రభువా, ఐగే సంబంధమైన విచారం వలన నిష్ఫలులుగా మార్చబడ్డామేమో. ఎప్పుడు బాధ, వేదన, దుఃఖం అనుకుంటూ నీ సన్నిధికి రాలేకుండా, నీ యొక్క శక్తిని తక్కువ ఎంచినేసుకొని కనిపెట్టి ప్రార్థించి అడగలేకుండా నిష్ఫలులం అయిపోయామేమో. క్రియలు లేవు, నమ్మకంగా క్రియలు లేవు, ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, యథార్థత లేదు. ఇంకా ఏం జరుగుతుంది ఆయన క్రియలు?
తెలుసుకుని ప్రభా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలం. అందుకే ఇన్ని సంవత్సరాలుగా విశ్వాసములో ఉండిన ఫలం లేకపోతుంది అని ఎవరైతే అర్థం చేసుకుని ప్రభా, ఇక మీదట నీవు చెప్పినట్టుగా నీకు లోబడి, నీ చిత్తానికి లోబడి, ఎంత కష్టమైనా, ఎంత బాధైనా, ఎంత ఇరుకైనా, ఎలాంటి స్థితిలో అయినా సరే మమ్మల్ని పోషించి సంరక్షించగలిగి, నడపగలిగి, విడిపించగలిగిన దేవుడు నీకు మాత్రమే లోబడతాను తండ్రి. ఇక మీదట తిరిగి నా బ్రతుకులో నూతన చిగురు పుట్టించండి, నూతన మొలకలు పుట్టించండి, నేను కాపాడుకుంటానయ్యా అని ఎవరైతే హృదయంలో మనస్ఫూర్తిగా వేదనతో అడిగారో తండ్రి, వారి జీవితంలో నూతన చిగురు పుట్టించండి, నూతన నమ్మకం పుట్టించండి, అంతరంగంలో నూతన బలం పుట్టించండి. అయ్యా నువ్వు ఉన్నావనే ధైర్యాన్ని పుట్టించండి, నీ ద్వారా ఏదైనా సాధించుకోవాలని నమ్మకాన్ని పుట్టించండి ప్రభువా. వాళ్ళ కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందులు, ఎలాంటి స్థితిలో అయినా సరే నువ్వు కాపాడగలిగి, విడిపించగలిగి, ఏదైనా చేయడానికి సమర్థుడైన దేవుడు అనే నమ్మకం వారి జీవితాలు మీరు పుట్టించి ఈరోజు బలపరిచి ప్రార్థనతో నిన్ను ఎదుర్కొని నీ సన్నిధిలో అడిగి పొందుకోగలిగిన ఒక శ్రేష్టమైన బ్రతుకును ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ రాత్రికాల దేవునితో నింపి బలపరిచి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల నీ కృప చూపించి, పౌలు చెప్పిన సాక్ష్యం, దేవుని కృపను నేను నిష్ఫలము చేసుకోలేదు అనే మాటకు లోబడి అర్థం చేసుకొని, ఆ కృప ఎందుకు నిష్ఫలమైపోతుంది, ఆ భాగ్యం ఎందుకు నిష్ఫలమైపోతుందో తెలుసుకొని, అంధకార క్రియలో పాలివారైతే నిష్ఫలమైపోతుంది, క్రియలు లేకపోతే నిష్ఫలమైపోతుంది, ఐక్య విచారమైన సంబంధమైన వాటిని బట్టి నిష్ఫలమైపోతుంది, విశ్వాసములో అమర్చుకోవాల్సిన సద్గుణము, జ్ఞానము, ఆశ నిగ్రహం ఇవన్నీ లేకపోతే నిష్ఫలమైపోతుంది తెలుసుకొని, వాటి ప్రకారం బ్రతుకుడికి ఎవరైతే నిశ్చయించుకుంటారో తండ్రి, వాళ్ళ నిశ్చయితను మీరు దీవించి, స్థిరపరిచి, నిబ్బరాన్ని కలగజేసి, బలపరిచి, నీ నామమునికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయండి, బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.